మాజీ జనసేన నేత కోట వినుత సంచలన వీడియో విడుదల చేశారు. త్వరలోనే తనపై జరిగిన కుట్రంతా బయట పెడతానని అన్నారు. పూర్తి ఆధారాలతో మీడియా ముందుకొస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నామన్న కోట వినుత అందుకే ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఇవాళ మాజీ జనసేన ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినుత డ్రైవర్ రాయుడు మర్డర్ కేసులో కేసు నమోదు చేసి జైల్లో ఉండి రిలీజ్ అయిన విషయం విదితమే. అయితే ఆమె ఇవాళ ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. తాను ఎలాంటి ఇది లేకపోయినా కూడా తన మీద నింద మోపారు, తాను జైలు పాలయ్యాను, చాలా బాధగా ఉందని చెప్పేసి ఓ వీడియోని రిలీజ్ చేశారు ఇవాళ ఉదయం. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో తాను అతి త్వరలోనే మీడియా ముందుకు వస్తానని చెప్పి కూడా స్పష్టం చేశారు. అలాగే తనను ఈ హత్య కేసుకి ఇరికించారు, ఇదే నాకు బాధేస్తూ ఉందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే తానికి ఏ పాపం తెలియదు, తాను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా కూడా కావాలని ఇరికిచ్చారు, ఒక కుట్ర జరిగింది, ఈ కుట్రకు సంబంధించిన పూర్తి ఆధారాలతో కూడా తాను బయటకు వస్తాను. అయితే ఇప్పుడు కేసు కోర్టులో ఉన్నందున ఇప్పుడు పూర్తి స్థాయిలో తాను ఏమీ మాట్లాడలేను, దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా త్వరలోనే మీడియా ముందు ఉంచుతానని చెప్పేసి కూడా ఇవాళ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది. అలాగే తనకు జరిగినటువంటి కుట్రను, తనపై జరిగినటువంటి అన్యాయం అన్నింటినీ కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ముందు జరిగినటువంటి యథార్థ ఆధారాలన్నీ కూడా ఉంచుతాను, తాను నిర్దోషిగా బయటపడతానని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఇవాళ కోర్టులో కూడా తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదు కాబట్టి ఇవాళ 19 రోజులనే బయట బెయిల్ వచ్చింది నాకు. అలాగే ఫ్రీక్వెన్సీ తను ఈ కేసులో ఉన్నట్టు అందరూ కూడా నెల రోజులనే బయట వచ్చారు. ఈ కేసు సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా త్వరలోనే అన్ని ఆధారాలను బయట పెడతామని చెప్పేసి కూడా ఇవాళ వినుత స్పష్టం చేశారు. అదే కాకుండా తన మీద కుట్ర జరిగింది, ఈ కుట్రకు సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా బయట పెడతామని చెప్పేసి వినుత స్పష్టం చేశారు. అయితే తాను ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి తాను ఏ నేరం చేయకపోయినా కేవలం మీడియాలో తాను హత్య చేసినట్టుగా మీడియాలో ట్రోల్ కావడం తను చాలా బాధించిందని చెప్పేసి కూడా వినుత తన ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా త్వరలోనే మీడియా ముందు ఉంచుతానని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిన్న రాయుడు సంబంధించి మృతి చెందినటువంటి డ్రైవర్ రాయుడు ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో కాళహస్త్రి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రమేయం ఉంది, సుధీర్ రెడ్డితో తనను అన్ని విధాలా చిత్రహింసలకు గురి చేసే వినుత మీద, అలాగే భర్త చంద్రబాబు మీద ఇద్దరిని హత్య చేయమని చెప్పి కూడా పురమాయించాడు, కానీ ఇవి కుదరలేదు అనేసి తనతో అంటే రాయుడు సుధీర్ రెడ్డి ప్రమేయంతోనే, సుధీర్ రెడ్డి ఒత్తిడితోనే తను రాయుడు లొంగి వినుత యొక్క అంటే రాజకీయపరమైన వ్యక్తిగతపరమైన సమాచారాలు అన్నీ కూడా అందిస్తూ వచ్చానని చెప్పేసి నిన్న రాయుడు సెల్ఫీ వీడియో కూడా హల్చల్ విడుదలైంది. ఇది మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ అన్నింటిలో కూడా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే ఓవైపు రాయుడు వీడియో సంచలనం రేకెత్తించిన క్రమంలోనే ఇవాళ వినుత కూడా ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. దానికి ప్యారలల్గా అంటే ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒక కుట్రపూరితంగా తనను ఇరికించారు, తనను మానసిక వ్యధకు గురి చేశారని చెప్పే భావనతో ఒక ప్రత్యేక సెల్ఫీ వీడియోను అయితే రిలీజ్ చేసింది. ఈ వీడియో ద్వారా తాను త్వరలోనే అన్ని ఆధారాలను బయటపెట్టి తాను నిర్దోషినని ప్రూవ్ చేసుకుంటాను, కోర్టు కూడా తనకి ఈ హత్యతో సంబంధం లేదని భావిస్తూ ఉంది కాబట్టి పూర్తి ఆధారాలను కోర్టు కూడా ఎవిడెన్స్ ఇచ్చి తాను నిర్దోషకత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పేసి కూడా వినుత ఇవాళ స్పష్టం చేశారు. ఇలాంటివన్నీ పరిణామాలు అన్నింటినీ కూడా గత 2023 నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను అన్నింటినీ కూడా తన దగ్గర ఉండే ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను, వాస్తవాలను పవన్ కళ్యాణ్ ముందర ఉంచుతానని చెప్పేసి కూడా వినుత ఇవాళ స్పష్టం చేశారు. అయితే ఇది ఇలా ఉండగా నిన్న జరిగినటువంటి రాయుడు సెల్ఫీ వీడియో తీవ్ర సంచలనం రేకెత్తించడంతో ఒక్కసారిగా జనసేన నాయకుల్లో ఒక రకమైన ఆదృత భావం నెలకొనింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనసేనగా ఇన్ఛార్జిగా పనిచేసే వినుత మీద కుట్ర జరిగింది, కుట్ర కోణంతోనే చూసి కుట్రపూరితంగానే తనను ఈ కేసులు ఇరికించారనే భావన ఇవాళ సెల్ఫీ వీడియో ద్వారా వినుత రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో ద్వారా స్పష్టమవుతా ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా త్వరలోనే తాను బయట పెడతానని చెప్పి కూడా స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు కోర్టులో జరుగుతున్నంత కారణం చేత తాను పూర్తి ఎవిడెన్స్ కోర్టు ద్వారా ఇచ్చి తాను నిర్దోషకత్వాన్ని నిరూపించుకున్నాను, నిజాయితీని పవన్ కళ్యాణ్ ముందర కూడా తన నిజాయితీతో జరిగినటువంటి ఆధారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చి నిజాయితీని ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి కూడా వినూత స్పష్టం చేశారు. అయితే ఇవాళ రిలీజ్ చేసినట్టే ఈ సెల్ఫీ వీడియో కూడా మీడియాలో సంచలనంగా రేకెత్తించింది. ఇలాంటి కథనాలు రేపు అంటే ఇవాళ నిన్న రాయుడు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో, ఇవాళ వినూత రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో ఇవన్నీ కూడా సంచలనానికి రేకెత్తిస్తున్నాయి. మరోమారు ఇది ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటుందనే భావన కూడా సర్వత్రా జనసేన శ్రేణుల్లో అయితే వ్యక్తమవుతా ఉంది. నిర్దోషిత్వాన్ని వినూత ప్రూవ్ చేసుకుంటారా అనేది ఇవాళ కోర్టు ద్వారా తెలుస్తుంది. ఆ విధంగా తాను నిర్దోషిత్వాన్ని త్వరలో బయటపడతానని చెప్పి కూడా వినూత స్పష్టం చేశారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్.